అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనేది చాలా మంది కల. అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అమెరికాలో చదువుకోవాలనుకునే ఫారెన్ స్టూడెంట్స్కి సోషల్ మీడియా వెట్టింగ్ ఉంటుందంట. అంటే ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ యూనివర్సిటీస్లో దాదాపు 11 లక్షల మంది ఫారెన్ స్టూడెంట్స్ చదువుకుంటారు. దానిలో భారతీయులు దాదాపు 3.3 lakhs, చైనీస్ 2.8 lakhs. ఈ మొత్తం ఫారెన్ స్టూడెంట్స్ వల్ల, అమెరికాలో చదువుకునే ఫారెన్ స్టూడెంట్స్ వల్ల అమెరికాకి, అంటే అమెరికన్ యూనివర్సిటీస్కి $43 బిలియన్ డబ్బులు వస్తున్నాయి. అయినా కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటారో, ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటారో, వాళ్ళ ఐడియాలజీస్ తెలుసుకోవాలంట. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి పోస్టులు చేస్తున్నారు, వాళ్ళకి ఐడియాలజికల్ లీనింగ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకున్నాకే వీసాలు ఇస్తారంట. మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ మనందరూ తెలుసు, యువత చాలా మందికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే ఇక నుంచి మనకు వీసాలు ఇచ్చేటప్పుడు మనం అమెరికా వీసా కోసం అప్లై చేసుకుంటే మన సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ పబ్లిక్లో పెట్టాలి. సాధారణంగా మన ప్రైవేట్ అంశాలు మనం కేవలం మన ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేస్తాం. కానీ మనం వీసాకి అప్లై చేసినప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది జరుగుద్దంట. మనకు తెలిసి జరుగుద్దా, తెలియకుండా చూస్తారా, ఇవన్నీ ఇంకా బయటికి రాలేదు. కానీ మన సోషల్ మీడియా మాత్రం మన ఏమి షేర్ చేస్తున్నాం, ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాం, ఎలాంటి ఐడియాలజీస్ కలిగి ఉన్నాం, ఐడియాలజీస్ అమెరికన్ కల్చర్ పరంగా ఉన్నాయా, అమెరికన్ ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషనల్ వాల్యూస్ పరంగా ఉన్నాయా, అమెరికన్ గవర్నమెంట్ సిద్ధాంతాల పరంగా ఉన్నాయా, అలా ఇవన్నీ చెక్ చేస్తారంట.